తను ఎప్పుడు వస్తుంది? వెంటనే చూడాలని ఆశగా ఉందబ్బా. చూశాక ఎందుకు ఆశపడ్డానా అనిపిస్తుంది. రిసార్ట్ లైసెన్స్ రెన్యువల్ చేయించడానికి వెళ్ళింది. మిస్టర్ రాజా ఎవరితో మాట్లాడుతున్నాడు? వెళ్ళి చూద్దాం. You cut the young coconut. Sweet water will come. You drink it. Understand? Not, sir. I not understand anything. What language are you speaking, sir? హలో నువ్వెందుకు నవ్వుతున్నావు? అందరు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ రావాలని లేదు. యూ నో వరీ. వాక్ విత్ మీ సమ్ టైమ్. లెర్న్ ఇంగ్లీష్ ఎనఫ్. చూడు, అన్నకి ఇంగ్లీష్ లో డాక్టరేట్ ఇచ్చినారు తెలుసా? ఏ యూనివర్సిటీ? Uganda University. I visited Uganda. Walking street, speaking English. Professor came, hearing my English, unconscious, fell down. When he got conscious, gave me doctorate and asked me go. అర్థం కాలే. అంటే నేను ఉగాండా వెళ్ళినప్పుడు రోడ్డు మీద కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ వెళ్ళేవాడిని. అది విని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చాడు. నా ఇంగ్లీష్ ని ఆడు కళ్ళు తిరిగి పడిపోయాడు. స్పృహలోకి రాగానే ఓ డాక్టరేట్ నా చేతులు ఎట్టి దేశం వదిలి వెళ్ళిపోమన్నాడు. అలా ఇంగ్లీష్ లో డాక్టరేట్ కూడా వచ్చాక సాడ్ అయినా హ్యాపీ అయినా ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడడం కోపం వస్తే రెడీ ఫోర్ కంట్రీ ఫెలో ఇడియట్ రాస్కల్. ఓకే 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 థ్యాంక్ యూ. అభినందనలు ఏ భాషలో చెప్పినా నాకు అర్థం అవుతాయి. అభినందించడానికి వచ్చింది. అది తను ఇక్కడ. వీళ్ళంతా రాజా గారి మనుషులు. రాజా గారి మనుషులు. ఏయ్, రాజా అంటే తెలియనోళ్ళు ఈ ఇండియాలో ఒక్కరు కూడా లేరు. నువ్వేనా రాజా? అయ్యా వీడు కాదు రాజా, ఈయన గారే రాజా. వీళ్ళంతా రాజా నరసింహ సిబ్బంది. పైగా మన మాధవరావు మాస్టర్ గారు పెద్దబ్బాయే ఈయన. హూ ఇస్ ది స్మార్ట్ గర్ల్? ఎవరి అధిక ప్రసంగం చేసి ఆడపిల్ల? అయ్యో సారో ఈవిడే వాసంతి అక్క. ఓనర్ ఓనర్. ఇదేనా వాసంతి? వాసంతి అంటే నేను అనుకున్నాను ఏదో ఓల్డ్ మోడల్ అంబాసిడర్ కారులా ఉంటుందని. కానీ ఇదొట్టి ర్యాలీ సైకిల్. నన్ను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. ఐఎమ్ రాజా నరసింహ. నన్ను చూసి అమాయకుండా అనుకోకు, భయంకరమైన వ్యక్తిని. నాతో పాటు 30 మంది ఉంటారు. ఇక్కడ సౌకర్యాలు కొంచెం తక్కువ అనుకో, అయినా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. నీకు పాపం కొంచెం డబ్బులు వస్తాయి కదా. పాటలు ఆపండి. ఏయ్, పాటలు ఆపండి రా. ఈ వేషాలు ఇక్కడ కుదరవు. వై స్టాప్? అద్దెకుండే వాళ్ళ సంతోషం రిసార్ట్ యజమాని యొక్క బాధ్యత. మా చెల్లెలికి రేపు ఇంగ్లీష్ పరీక్ష ఉంది. ఇంగ్లీష్ పరీక్ష నేను నేర్పిస్తా. ఇఫ్ ఐ టీచ్ ద చైల్డ్ పాస్డ్ అవే. ఏం అక్కర్లేదు. మీరు మీ వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? రే ఆడవాళ్ళతో గొడవద్దు. పో. సరే అన్న. సూరి, అక్క. ఈ తొట్టి గ్యాంగ్ అందరినీ తీసుకుని ఆయన ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళమను. స్టాప్. ఎక్కడికి వెళ్ళాలి? గివ్ మీ 1 minute టు చేంజ్. టెల్ మీ ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తాను దిస్ కదా. గర్ల్ టెల్ వేర్ టు గో. అయ్యో మీరు రండి సార్, నేను చెప్తాను. రండి. Pack the things and follow me. అక్క సార్, రండి తీసుకురండి, త్వరగా రండి. హలో, ఐ ఓవర్ ద బార్డర్. ఓకే సూరి, ఈ తెల్లని నాకు ఇచ్చి సరదాగా మాట్లాడడానికి మనిషిగా ఎంత డబ్బు అయినా ఇస్తాను. డబ్బా? 5 lakhs, 5 10 lakhs, 10 15 lakhs. కన్ఫర్మ్, నో బార్గెనింగ్. కమాన్ సి ఇండియా గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్. ఈ తెల్లోడికి ఎంత డిమాండ్ ఉందా? ఇక్కడికి చాలా మంది వచ్చి వచ్చారే. ఓ 10 మందిని కొంటే సరిపోయేది. రాజనా, మాధవరావు మాస్టర్ కోసం వచ్చారు. ఆయన బయటికి వెళ్ళారుగా. ఈయన మాధవరావు మాస్టర్ కొడుకు రాజా. వాట్ ఈస్ ద మ్యాటర్? చిన్నరాజా కొడితే ఆసుపత్రిలో ఉంటున్నా ఆ ఎస్ఐ రవీంద్ర నిన్న రాత్రి చచ్చిపోయాడు. చిన్న పేరు మీద ఇప్పుడు హత్యా నేరం నమోదైంది. చిన్న ఇక బయటికి రాలేడు ఎప్పటికీ. రాజా నరసింహ గారు రండి రండి. మీ తమ్ముడి మీద హత్యా నేరం కూడా పడిందిగా. ఏంటి సార్ ప్రాబ్లం? తెలుసు కదా, ఎస్ఐ రవీంద్ర నిన్న రాత్రి చనిపోయాడు. సెల్లో ఉన్న వీడి చిన్న ఇప్పుడు దొమ్మి కేసులో కాదు, హత్య కేసులో ముద్దాయి. నీ తమ్ముడు చిన్నాని 24 గంటల్లో బయటికి తీసుకెళ్తానని కోతలు కోసి వెళ్ళావుగా. 24 గంటలు కాదు, 24 సంవత్సరాలైనా నీ చిన్న బయటికి రాడు. ఆ లెవెల్లో కేసు పెట్టి ఇరికించా. కమిషనరే వస్తాడిక్కడికి అన్ని స్వయంగా విచారించడానికి, నీ తమ్ముణ్ణి ఉరికంబం ఎక్కించడానికి. ఇప్పుడు నేను నీకు టైం ఇస్తున్నాను మిస్టర్ రాజా నరసింహ. నువ్వు వెంటనే నీ వాళ్ళందర్నీ తీసుకొని ఇంకో 24 గంటల్లో ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే మీ అందర్నీ ఒకేసారి బొక్కలో తోసి ఊచలు లెక్క పెట్టిస్తాను. అసలు కమిషనర్ని రానివ్వండి సార్, మేము చెప్పాలనుకుంది ఏదో ఆయనకే చెప్తాం. కమిషనర్ని రానివ్వండి, చూద్దాం. రాజేంద్ర బాబు ఈయన మామూలుడు కాదు. పాత విలను కొత్త విలను ఒక్కటైపోతే
సార్ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్టు అన్ని రెడీ సార్. Good. తలకు బలమైన దెబ్బ తగలడమే మరణానికి కారణం సార్. జనం చూస్తుండగా ఎస్ఐ రవీంద్రని కానిస్టేబుల్ జయచంద్రని ముద్దాయి చావగొట్టినందుకు సాక్ష్యాధారాలు ఇందులో సార్ పోలీసులకు ఆడపిల్లని అడ్డగించి అత్యాచారం చేయాలనుకోవడం వల్లే కదా సార్ ఇదంతా జరిగింది. ఒక ప్రముఖ సంఘ సంస్కర్తగా నా బాధ్యత అనుకుని ఈ సంఘటనని ప్రతిఘటించి పోలీసుల మీద ఫేస్బుక్ లో నేను పోస్ట్ పెట్టాను. ఓ నువ్వేనా పోస్ట్ చేసింది? అవును, 65K లైక్స్, 12 షేర్లు వచ్చాయి. దానికొచ్చిన కామెంట్లో ఒకటి నాకు చాలా నచ్చింది. KPNV అంటే కేడి పోలీసులను నమ్మవద్దు. స్టాప్ ఇట్. ఇటు వచ్చి నుంచో. కమ్ హియర్. సార్ ఇందులో ఒకటి నిజం కాదు సార్. ఐ నో డేవిడ్, ఐ నో. సంఘటన జరిగింది 2 రోజుల ముందు కదా? ఎస్ సార్. ఈ ఎస్ఐ రవీంద్ర చనిపోతాడని ఖచ్చితంగా తెలిసే ముద్దాయిని కోర్టులో హాజరుపరచకుండా కస్టడీలో ఉంచారు, అంతేగా? అవును సార్, దెబ్బలు బలంగా తగిలాయి. ఈ కానిస్టేబుల్ జయచంద్ర నిన్న సాయంత్రమే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు. ఓ సిఐ డేవిడ్ పెట్టిన కేసు సాల్వ్ చేయడం చాలా కష్టం. వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఇతను ఎవరో తెలుసా నీకు? తన కెపాసిటీ ఏంటో తెలియకుండా భలే ఇరుక్కున్నావు కదా. ఏమయ్యా, ఇతన్ని గోకే ముందు ఈ స్టేట్ లో ఏ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసినా క్లియర్ గా చెప్పేసేవాళ్ళు కదా ఈ రాజా నరసింహ అంటే ఏంటో. ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అర్థమయ్యేలా చెప్పండి సార్. చూడు, ఈ రాజా ఒక పని మొదలెట్టి బరిలోకి దిగాడంటే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు. ఇది కమిషనర్ సార్ ఊరికే చెప్పడం లేదు, సొంత అనుభవంతో చెప్తున్నారు. మా రాజా ఈయనకి షాక్ ఇచ్చాడు. నా కళ్ళు తెరిపించింది, నాకు 2వ జన్మను ప్రసాదించింది ఈ రాజాయే. సార్, యూ గివ్ పర్మిషన్ ఓన్లీ ఐ ఓపెన్ మౌత్. 2 words I speak. గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. బై ఇట్. యువర్ సస్పెన్షన్ ఆర్డర్. ఇది స్వయంగా ఇవ్వడానికి కమిషనర్ గారు వచ్చారు. సస్పెన్షనా? ఎందుకు? మూర్తి గారు ఆ న్యూస్ పెట్టండి. ఎస్ఐ రవీంద్రను హత్య చేసింది కానిస్టేబుల్ జయచంద్ర. జయచంద్ర రవీంద్రను దారుణంగా హత్య చేస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 18 ఛానల్ కే. గిరీసన్ చారిటబుల్ హాస్పిటల్లో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హత్య చేసి పారిపోయిన కానిస్టేబుల్ జయచంద్రను పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. యూ షాక్డ్? నువ్వు ఊహించలేదుగా. యూ ఓన్లీ గేవ్ ఐడియా. ఆసుపత్రిలో ఉన్న ఎస్ఐ చనిపోతే చిన్న కేసు హత్య కేసు అవుతుందని నువ్వే చెప్పావు. అప్పుడే నాకు అర్థమైంది ఈడి బుద్ధేదో చూపిస్తాడని. నే బొకే తీసుకుని ఎస్ఐని కనవడానికి వెళ్ళింది కాంప్రమైజ్ కనుకున్నావా? కొచ్చి, కోదాడ, కొత్తపేట ఏదైనా ఈ రాజాకు ఒకటే. కానీ విషయం అది కాదు కదా లాయరు. ఇరవై 24 గంటలు పనిచేసే వీడియో కెమెరా నా మొబైల్ ఫోన్ లో ఉంది. ఐ రికార్డ్ అండ్ సెండ్ టు ద కమిషనర్. హీఈస్ మై దోస్త్. రాజా రిటర్న్స్ రా. సర్కిల్ పాలకొల్లు దాకా వెళ్ళక్కర్లా. ఇక్కడ ఈ స్టేట్ లో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ రాజా బ్యాచ్ స్ట్రాంగ్ అని. డబుల్ స్ట్రాంగ్ కాదు, ట్రిపుల్ స్ట్రాంగ్. అన్నా, అదిగో వచ్చాడు. నా చిన్న రాజా, భయపడ్డావా? లేదన్నా, నువ్వుండగా నాకెందుకు భయం? అన్న తమ్ముడు కలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జనరల్ గా ఇటువంటి సిచ్యువేషన్స్ సినిమాల్లో వస్తే అన్నదమ్ములు కలిసి ఓ ఐటమ్ సాంగ్ వేసుకుంటారు. ఈసారి మన ప్రోగ్రామ్ కొంచెం చేంజ్ చేద్దాం. ఐటమ్ సాంగ్ ఏమీ వద్దు. మన కృష్ణమామయ్య, లిల్లీ టీచరు వీళ్ళిద్దరి కోసం ఒక వెడ్డింగ్ సాంగ్ వేసుకుందాం. మధుర మీనాక్షి అమ్మ దీవెనతో రాజా నరసింహ ముందుండి జరిపించెనిదిగో మాంగళ్య మహోత్సవం. మనం ఈ ఊరొచ్చిన పని పూర్తయింది కదా మాస్టారు. మీరు ఈ రిపోర్ట్ ని NCS కి ఇస్తే సరిపోతుంది. తీసుకోండి. బాబు, ఏం నాన్న? నువ్వు కొంతకాలం ఈ పనులన్నీ పక్కన పెట్టి వచ్చి నాతో ఉండొచ్చు కదా. ఐ సారీ ఫాదర్.
ఇక నుంచి నా జీవితాన్ని మన భారతదేశం కోసం సమర్పించబోతున్నాను. మై లైఫ్ ఐ సబ్మిట్ టు ఇండియా. నన్ను ఒక ప్రధానమంత్రిగా చూడాలని కోరిక లేదా? ప్రధానమంత్రి ఎస్, ఇంపార్టెంట్ మినిస్టర్. ఈ స్టేట్ లోనే ఎంతో ప్రధానమైన మినిస్టర్. నేను దాన్ని ఇంగ్లీష్ లో థింక్ చేసి మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. పర్లేదులే, లివ్ ఇట్. చిన్న వీణి నువ్వే చూసుకోవాలి. ఈ దొమ్మీలు గొడవలు పైకే చాలా అమాయకుడు, అది అందరికీ తెలియదు. బాబాయ్, అన్నయ్య అంటే నాకు ప్రాణం బాబాయ్, నేను చూసుకుంటాను కదా. ఎలక్షన్ లో పోటీ చేయాలని అనుకుంటున్నారు గనక అది పూర్తయ్యే వరకు సేఫే. ఇక గొడవలేం జరగవు, నేను గ్యారెంటీ. లాయర్ గ్యారంటీ, నేను గ్యారంటీ. మరి ఇంకేంటి బాబాయ్, మీరు ధైర్యంగా వెళ్ళండి. నీ తర్వాత వస్తాను నాన్న. కృష్ణమామయ్య కేసుని పూర్తిగా కొట్టేయలేదు. ఇప్పుడు వచ్చింది జామీను మాత్రమే. ఆ కేసు గెలిచాక వస్తాను. ఐ విల్ కమ్. వెళదాం. ఇక్కడుంటే ఏదోగా ఉంది. నాన్న వెళ్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. వెరీ సాడ్. నాకు తెలుసులేరా, మీ నాన్న అంతే, నువ్వు అంతే.